వెళ్దాం. అందరూ కూడా స్థిరమైన మనసుతో వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ధ్యానం నిమిత్తము 141వ కీర్తనలో, ఈరోజు మనం చదివాం కదా, 141వ కీర్తనలో 4వ మాటని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. 141వ కీర్తనలో 4వ మాట, పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరపడుకుంటున్నట్లు నా మనస్సు దుష్కార్యములకు తిరగనీయకము, వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ విన్నవించుకుంటున్న ఆ విన్నపం, ఇది కేవలం కీర్తనకారుడు గురించి మాత్రమే కాదు. ఈరోజు దేవుని అంగీకరించిన దేవుని యొక్క మాటలు వింటూ ఆయన యొక్క మార్గంలో నడవాలి అని స్థిరపరుచుకున్న మనందరికీ కూడా చాలా అవసరమైనటువంటి విషయం. కీర్తనకారుడు ఏమంటున్నాడు? పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకున్నట్లు నా మనస్సు దుష్కార్యములకు తిరగనీయకము, వారి రుచిగల పదార్థములు నేను తినక ఉందునుగాక అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆరంభమే పాపము చేయువారితో అని అంటున్నాడు. మనకు తెలుసు ఈ విషయం. సృష్టి ఆరంభంలో దేవునితోటి మనిషికున్న సంబంధం చాలా నిర్మలమైంది, అవునా? సృష్టి ఆరంభంలో దేవునికి మనిషితో ఉన్న సంబంధం చాలా నిర్మలమైంది. అది ఏదెను తోటలో వీచే ఒక చక్కటి గాలితో పోల్చారు. అంటే ఏ కల్మషము లేదు, ఏ కపటము లేదు, ఏ లోపము లేదు. అటువంటి రీతిగా దేవునితోటి మనిషికి సంబంధం ఉండేది. కానీ ఏమన్నాను? కానీ ఒక్క చిన్న విధేయత పవిత్ర బృందాన్ని ఛిద్రం చేసి పడేసింది. అంతేగా, ఒక చిన్న విధేయత అటువంటి నిర్మలమైన ఆ వాతావరణాన్ని, ఆ బంధాన్ని చెడగొట్టి పడేసింది. మానవ చరిత్ర గతినే మార్చేసింది. దాన్ని మనం ఏమంటున్నాం అంటే పాపము అంటున్నాం. అది తప్పిదము అని కాదు, అది పాపముగా దేవుని దృష్టిలోకి అది తీసుకోబడింది. అది పాపం. ఈ పాపం ఏం చేసిందంటే మన ఆత్మని చీల్చే ఒక ఖడ్గంగా తయారైంది. ఈ పాపం ఏమైంది? మన ఆత్మని చీల్చే ఒక ఖడ్గంగా తయారైపోయింది. ఆత్మను చీల్చడం అంటే దేవుని నుంచి దూరపరచడం, అంతేగా. కాబట్టి పాపము పలకడానికి చాలా సులువుగా, తేలిగ్గా అనిపిస్తున్నది. కానీ దాని యొక్క ముప్పు, దాని యొక్క పర్యవసానం ఎంత భయంకరం అన్న విషయాన్ని మనం చూసుకున్నప్పుడు కీర్తనకారుడు చెప్తున్నాడు, అది ఆత్మను చీల్చేసే శక్తి. మన ఆత్మని దేవుని నుంచి చీల్చేసింది. చిన్న పొరపాటేగా, పర్వాలేదులే అని మనం సరిపెట్టుకుంటున్నాం. కానీ దేవుడు దాన్ని ఆ రీతిగా చూడు. దాని యొక్క పర్యవసానం ఏమిటి అని మనం క్షుణ్ణంగా తెలుసుకుంటే పాపం చేయడానికి భయపడతాం. పాపం చేయడానికి భయపడతాం. దేవుని యందు భయం లేకపోతేనే పాపం అనేది కలుగుతుంది, అంతేగా. దేవుని యందు భయం లేకపోతే పాపం కలుగుతుంది. ఎలా చెప్పగలరు అని మీరు అడగవచ్చు. దేవుని యొక్క లేఖనంలో రాయబడింది, దేవుని యందు భయభక్తులే, అంతేగా. పాపం చేయకుండా ఉండే ఆ భయమే దేవుని నుంచి మనకి
అంటే ఆ భయం దేవునికి దగ్గర చేస్తుంది. భయం లేకపోతే మనం అన్ని సరిపెట్టేసుకుంటూ ఉంటాం. ఈ రోజుల్లో మనం ప్రతి పాపాన్ని, అబద్ధం కావచ్చు, దొంగతనం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, అవిధేయత కావచ్చు, అతిక్రమం కావచ్చు, ఏదైనా సరే దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూడట్లేదు. అందరూ చేస్తున్నారులే, దీంట్లో తప్పేముంది అనే ఒక తేలిక భావంతో తీసేసి అలవాటుగా చేసేసుకున్నాం. ఈ రోజుల్లో క్రైస్తవులతో సహా, జాగ్రత్త వినండి, క్రైస్తవులతో సహా అబద్ధం ఆడుతున్నప్పుడు ఇది అబద్ధమని గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో పడిపోయారు. అవునా? అబద్ధము కూడా అబద్ధమా తప్ప అనే ఒక అభిప్రాయం కలిగిపోయింది. దేవుడు ఏమంటున్నాడు? అబద్ధం ఆడొద్దు చెప్పడా లేదా ఆజ్ఞల్లో? కానీ దాన్ని కూడా మనం తేలిగ్గా తీసేసుకుని ఇక పాపానికి పరిపక్వత ఎంత అనేది మనం ఇది అని చెప్పలేం. దేవుడు ఏమంటున్నాడంటే ఒకటి, మీరు ఏం చేసినా నాకు అనవసరం, ఒకటే, నా దృష్టికి నా ఆజ్ఞ అతిక్రమమే పాపం. దట్స్ ఇట్. నా ఆజ్ఞ అతిక్రమించడమే నా దృష్టికి పాపం. అది చిన్నదా పెద్దదా నాకు అనవసరం. అందుకే దేవుడు ధర్మశాస్త్రాన్ని మనిషి మంచి నడవడ కోసం ఇచ్చి ఆయన ఏమంటున్నాడంటే ఆ ధర్మశాస్త్రానికి రోమిల్ రాసిన పత్రికలో ఒక పేరు పెడుతున్నాడు. అది జ్ఞాన సత్య స్వరూపమైనది అన్నాడు. ధర్మశాస్త్రం ఏంటి? జ్ఞాన సత్య స్వరూపమైనది. అంటే దేవుడు మనిషికి జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానము అంటే దాని అర్థము మంచి చెడున విచక్షణ, అదే కదా జ్ఞానం. జ్ఞాన సత్య స్వరూపము అంటే జ్ఞానముతో సత్యాన్ని తెలుసుకుని నీవు ఆ నిబంధనని పాటించు, అప్పుడు దేవుని దృష్టికి నీవు నీతిమంతుడు అవుతావు. అర్థమైందే? కానీ ఆ జ్ఞానాన్ని సరైన రీతిలో సద్వినియోగపరుచుకోక, సత్యాన్ని గ్రహించలేక, గ్రహించిన అన్ని వేసే స్థితిలోకి వెళ్ళి ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి వారు కూడా దేవుని దృష్టికి అపరాధులే. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నీతిమంతుడు ఒకడు లేడు. దేవుని దృష్టిలో ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేరు. కారణం ఏంటంటే దేవుడు వారికి ఇచ్చిన ఆ జ్ఞానముతో ఆ సత్యాన్ని అన్వేషించి దేవునికి అనుకూలమైన సమ్మతమైన మార్గంలో ఆచరించి నడిచిన వారు ఒక్కరు కూడా లేరు. అందుకే ఆయన అంటున్నాడు దాన్ని పాపము ఇంతటి పర్యవసానము అని. ఇది మానవుల వలన అసాధ్యమే. అందుకే నూతన నిబంధనని తీసుకొని రావాల్సి వచ్చింది. నూతన నిబంధన దానికి ఏమి పేరు పొందో తెలుసా? కృపా సత్య స్వరూపం. ఏంటది? మొదటిది ఏమిటి? జ్ఞాన సత్య స్వరూపం. రెండోది కృపా సత్య స్వరూపం. జ్ఞానము నీకు నీవుగా నీవు ఆచరించి నీవు పొంది నీవు చెయ్యాలి. రైట్? దానివల్ల ఏ ఒక్కరు కూడా దేవుని దృష్టికి నీతిమంతులు కాలేకపోయారు. అందుకే దేవుడు కృపా సత్యము ఇక నీ చేసే పనితో కుదరదయ్యా అని చెప్పి ఆయనకు కుమారుని పంపించి తన కృప ద్వారా, కృప అంటే ఉచితముగా ఇచ్చేది, ఉచితముగా ఆయన తన నీతిని మనకి అనుగ్రహించాడు. ఎప్పుడు ఆయన నీతిమంతుడిగా తెచ్చబడి ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మన పాపముల నిమిత్తము వెలగా చెల్లించి మనల్ని దేవుని దృష్టిలో నీతిమంతులుగా చేసి ఆ నీతిని మనకి ఆపాదింపజేశాడు. పాపం ఎంత భయంకరంగా మనిషిని పాతాళానికి తోసివేసింది. ఈ పాపం యొక్క ముప్పు ఏమిటో ఈరోజు మనం కొద్దిగా ఒక 6-7 మాటలు మనం చూసుకుందాం, ఎక్కువగా టైం ఉండదు కాబట్టి. ఈ పాపానికి ముప్పు ఏమిటి అంటే, మొట్టమొదటిది పాపం చేస్తే మనం దేవుని మహిమను కోల్పోతాం.
పాపము చేస్తే మనం దేవుని మహిమను కోల్పోతాం. దేవుడు ఈ సృష్టి అంతటిలో కూడా మానవుని ఒక స్పెషల్గా తన చేతి కార్యముగా చేసి సృష్టి అంతటిపై కూడా అధికారం ఇచ్చి గొప్ప మహిమతో నిలబెట్టాడు. అంతేనా? ఆరంభంలో అంతే కదా. సృష్టి అంతటిపై కూడా అధికారం ఇచ్చి గొప్ప మహిమతో నిలబెట్టాడు. నిలబెట్టే కాదు, ఆయన ఆశీర్వదించాడు. ఆదికాండం 1:28 చూసుకున్నప్పుడు వారిని ఏ విధంగా ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి లోపరుచుకొని దాన్ని మీరు పాలించండి. దేన్ని? సృష్టిని. అంటే దేవుడి తర్వాత అంతటి ఆధిక్యతని, అంతటి మహిమను ఆయన మనకు అనుగ్రహించాడు. కానీ ఒక్క చిన్న ఆ విధేయత దేవుని ఒక మహిమ నుండి ఆ మనిషిని త్రోసివేసింది. అంతేగా? దేవుని మహిమ నుండి త్రోసివేసింది. రోమీయులకు రాసిన పత్రిక 3:23 చూసుకున్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, ఇందాక చెప్పింది, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారు. పొందలేకపోతూ ఉన్నారు. పొందుకోవాలంటే మనం పొందుకోవాలి, మన కార్యంగా పొందుకోలేకపోతున్నారు. ఏ భేదము లేదు, యూదులని లేదు, గ్రీసు దేశస్తులని లేదు అని బైబిల్లో రాయబడుతుంది. ఈ రోజుల్లో హిందువులని లేదు, క్రైస్తవులని లేదు, ఏ ఒక్కరని లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారు. దేవుని యొక్క మహిమని కోల్పోతే ఏం చేస్తారు? దేవుడు త్రోసివేస్తాడు అనే విషయాన్ని మనం చూసాం. అంతేగా? చూడండి, ఆదికాండము 7:20 మనం చూసుకుంటున్నప్పుడు, ఆదికాండము 7:20 మనం చూసుకున్నప్పుడు అక్కడ కయాను పరిస్థితి ఆయన చెప్తూ ఉన్నాడు. కయాను గురించి ఏమంటున్నాడు? కయాను ఏమంటున్నాడు అక్కడ 7:20 ఉండు అమ్మా, సారీ ప్రసంగి 7:20 ప్రసంగి గ్రంథము 7:20 పాపము చేయక మేలు చేయుచుంటూ నీతిమంతుడు ఒక్కడూ లేడు భూమి మీద. అందరూ కూడా దేవుడు అనుగ్రహించే మహిమని జ్ఞాని సొలొమోను చెప్తున్నాడు. దేవుని మహిమని కోల్పోతున్నాం. దేవుని మహిమ మన మధ్యకి దిగి వచ్చింది మనం ఉంటున్నాం, కానీ దేవుని మహిమని మనం కోల్పోతున్నాం. కానీ ఈ దినాల్లో దేవుడు తన కృప చొప్పున మనకి అందిస్తూ ఉన్నాడు. అందించినప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకంగా కార్యం చేస్తూ, మాట్లాడుతూ, ప్రవర్తిస్తూ దేవుడు అనుగ్రహించే ఆ మహిమని మనం పొందుకోలేకపోతున్నాం, కోల్పోతున్నాం అనే విషయాన్ని ఈరోజు మనం గ్రహించాలి. అంటూ ఉండొచ్చు, మనం అనుకోవచ్చు, మన దేవుడు క్షమించారుగా, మన పాపాలని కూడా క్షమించారుగా, మనకి ఇంకా పాపం మన మీద ఏమాత్రం కూడా రాజ్యం వెళ్ళదుగా అని అనుకుంటూ ఉన్నాం. చేసే ప్రతి క్రియకి కూడా ప్రతిఫలం ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఆ రోజు దేవుని అంగీకరించిన ఆ సమయంలో అక్కడి వరకు మనకు ఉన్నటువంటి ప్రతి అతిక్రమాన్ని కూడా తుడిచివేసి ఆ సమయానికి మనల్ని నిర్మలమైన శిశువుగా తయారు చేశాడు. దట్స్ ఇట్, నో డౌట్ ఇన్ ఇట్. అక్కడి నుంచి మన ప్రవర్తన అలాగే ఉందా? ఇంకా పాత రోత జీవితాన్ని మూటగట్టుకొని మళ్ళీ అదే వస్త్రాలు తొడుక్కొని మనం జీవిస్తున్న జీవితం కనబట్టలేదా? దీనికి ప్రతిఫలం ఉండదా?
ప్రకటన గ్రంథంలో ఆయన ఏమంటాడు, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను. దేనికి? ప్రతి వారి క్రియలు చొప్పున వారికి బహుమానం ఇవ్వడానికి నేను వస్తున్నానని చెప్పాడు. అంటే బహుమానం అంటే అయితే ప్రైజ్ లేదా శాపం ఏదైనా ఉంటుందిగా, దండనైనా ఉండొచ్చుగా. కాబట్టి దేవుని మహిమని మనం కోల్పోతూ ఉన్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక రెండోది ఏంటంటే, పాపము మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధి నుండి మనం త్రోసివేయబడతాం. ఏమాత్రం? దేవుని సన్నిధి. ఆదాము ఏం చేపట్టాడు? పోన్లే బాబు, ఏదో చేసావులే, దా ఉండు అని దేవుడు ఏదైనా తోటలో, సరే ఇక్కడికి నువ్వు రావద్దు, ఈ భాగంలో ఉందని చెప్పి ఇచ్చాడా? ఆయన తోటలోంచి బయటికి తోలు వేసి ఆ తోట చుట్టూ కూడా అగ్ని రథాలతో ఉన్నటువంటి దేవదూతల్ని కావలా ఉంచాడు. అంటే దేవుని సన్నిధి నుంచి తన్ని త్రోలు వేశాడు. చెప్పాడు, ముందు చెప్పాడు దేవుడు, బాబో ఇగో ఉన్నవన్నీ కూడా నీ ఇష్టం, ఈ తోటలో ఉన్నవన్నీ కూడా తిను, ఏం పర్వాలేదు, కానీ అదిగో ఆ మధ్యలో ఉన్న ఆ ఫలం తినొద్దు, తిన్న దినమున నిశ్చయముగా నువ్వు చచ్చదమని ఆయన చెప్పాడు. చనిపోవడం అంటే వేరుపడము, దేవునితోటి వేరుపడడం జరిగిందా లేదా? ఆయన సన్నిధిలో తోసివేయడం లేదా? అదే మాటని పురస్కరించుకుని కీర్తనకారుడైనటువంటి దావీదు 51వ కీర్తనలోని ఆయన చెబుతూ ఉన్నాడు. 11వ వచనం, ప్రభువా నీ ఆత్మ నుంచి నన్ను త్రోసివేయవద్దు, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయవద్దు. ఆయన తన అపరాధములు తను గ్రహించాడు, తను ఏం తప్పు చేశాడో గ్రహించాడు. అనుకున్నాడు, బహుశా దేవుడు క్షమిస్తాడేమో అని అనుకొని ఆయన వేడుకుంటూ ఉన్నాడు, నీ సన్నిధి నుంచి నన్ను త్రోలివేయవద్దు. చూడండి 51వ కీర్తనలో ఏమంటున్నాడు? 11వ వచనం, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోలివేయవద్దు, నీ పరిశుద్ధాత్మని నా నుంచి దూరపరచొద్దు. పాపము ఎప్పుడైతే మనం లక్ష్యం పెడతామో అప్పుడు దేవుడి యొక్క సన్నిధి మన నుంచి పోతుంది, దేవుడు మనకి దూరం అయిపోతాడు. మనం అనుకుంటూ ఉన్నాం, నేను దేవుడితో ఉన్నాను అని నాకు నేనుగా అనుకుంటూ ఉన్నా, కానీ గ్రహించలేకపోతున్నాం. దేవుని యొక్క సన్నిధి దూరం అవుతూ ఉంటుంది. దేవుని సన్నిధి దూరం అయినప్పుడే మన ప్రార్థనలో దేవుని సముఖానికి చేరట్లేదు. ఇప్పుడు చూడండి ఆ కయాను గురించి ఆదికాండము 4వ అధ్యాయం 14వ వచనంలోని మొదలు పెడుతూ ఉన్నాడు. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టుతివి, నీ సన్నిధి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ తిమ్మరినై ఉండునో, కావున నన్ను కనుగొని వాడెవడో నన్ను చంపునని యెహోవాతో చెప్పెను. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దేవుడితోటి పొగరగా సమాధానం చెప్పాడు. కారణం ఏమిటి? ఆయన యొక్క అర్పణని దేవుడు అంగీకరించలేదు. పైపెచ్చు దేవుడు వచ్చి, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటే నేనేం కాపర్నా అని దేవుడు తెలియక అడిగాడా? నేను పరీక్షించడానికి అడిగాడా? ఇక్కడ చూడండి, ఇక్కడ 7వ వచనంలోని ఒక మాట చెప్తున్నాడు దేవుడు తనతోటి, నీవు సత్క్రియలు చేసిన తల ఎత్తుకోనువా? నువ్వు మంచి చేస్తే నువ్వు తల దించుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది? మంచి చేయలేదు కాబట్టి నువ్వు పాపము పొంచి ఉన్నది, నీ ఎడగడానికి వాంఛ కలుగుతున్నది, అది నిన్ను ఏలునో. పాపం చేస్తే దేవుని సన్నిధి నుండి పోవడమే కాదు, కానీ అది మన మీద రాజ్యం చేస్తుంది, మన మీద ఆధిపత్యం చలాయిస్తుంది. కాబట్టి ఈ దినాల్లో ఆ సన్నిధి పోతుందేమో అని మనం భయపడాలి. అందుకే అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో అంటున్నాడు, ఆ రీతిగా మనం భయపడాలి అని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో
20వ వచనం. అయితే మీరు నేర్చుకున్న వారును చేర్చుకున్న వారు అయ్యి ఉంటారు. అర్థమైందా? ఆ ఉపదేశం ప్రకారం మనం ఉండకపోతే, దేవుని మాటని ఉల్లంఘిస్తే, దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తే, దేవుని సన్నిధి నుంచి ఆయన మనల్ని త్రోసివేస్తాడు. దేవుని సన్నిధి నుంచి త్రోసివేస్తే మన ప్రార్థన విజ్ఞాపనలో ఏమి కూడా, యెషయా గ్రంథం భక్తుడు అంటున్నాడు, నీకును మీ దేవునికి నీ అపరాధములే అడ్డుగా ఉన్నాయి అన్నాడా లేదా? పాపానికి ఎంతటి ముప్పు ఉంది. మనం అనుకుంటూ ఉన్నాం, పర్వాలేదులే, చిన్న తప్పేగా, అందరూ చేస్తున్నారుగా, నేను చేస్తే ఏముంది, నలుగురితో అని సరిపెట్టేసుకుంటున్నాం, సర్దుకుపోతూ ఉన్నాం. కానీ దాని యొక్క పర్యవసానం, దాని యొక్క ముప్పు ఒక్కసారి ఆలోచించి దానికి వచ్చే బాధలు అనుభవించడానికి సిద్ధమా? నీ ఉంటే నాకు చాలయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా అని ఎంతో సంతోషంగా గట్టిగా ఊపుతూ మరి పాడేస్తున్నాం. ఏది ఆయన్ని మనతో ఉంచుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఉంటున్నామా? పాపానికి పర్యవసానం. ఇక పాపం వల్ల ఏమవుతుందో తెలుసా? దేవుడు తన ముఖమును మరుగు చేయును. ఎవరు? నువ్వు ఎంత తాపత్రయపడి వెంటపడినా దేవుడు తన ముఖాన్ని మరుగు చేస్తాడు. తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తునే మానవుని యొక్క పాపం ఆయన భుజస్కంధం మీద పెట్టబడి ఆయన పాపిగా చిత్రీకరింపబడినప్పుడు ఆయన్ని చేయి విడిచాడు. అవునా కదా? దేవుడు ఆయనకి ముఖాన్ని మరుగు చేశాడు. అందుకేగా ఆయన ఏమన్నాడు? దేవా దేవా నీవేళ నా చేయి విడిచితివి అన్నాడా లేదా? తన ప్రియ కుమారుణ్ణి నువ్వెంత నేనెంత. కాబట్టి ఈ నష్టం, ఈ పర్యవసానం, ఈ కష్టం భరించడానికి, సహించడానికి మనం సిద్ధమేనా? ఆయన తన ముఖాన్ని మరుగు చేస్తే మనం ఎవరి వైపు తిరగాలి? మనకెవరున్నారు దిక్కు? ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా బ్రతుకు దినములన్నీ నిన్ను మేము సంతోషిస్తామని చెప్పి కీర్తనకారు చెప్తున్నాడు, మోషే చెప్తున్నాడే. ఏంటి? నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అడుగుతున్నాం. ఆయన సిద్ధంగా ఉన్నాడు. కృపను పొందుకొని మనం కృపకు విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటే మనలో ఆయన సన్నిధి ఉండదు, ఆ ఆనందము ఉండదు. నిజంగా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, సంపూర్ణ ఆనందంతో నేను ఉన్నాను అని మీరు చెప్పగలరా? ఎక్కడో ఏమోనో ఏదో నాలో దోషం ఇలా వేలెత్తి చూపిస్తున్నది. అది దేవుని దృష్టికి పాపమేగా. దాని పర్యవసానం దేవుని ముఖం నుంచి మనం దూరం అయిపోయినట్టుగా. నిన్ను దేవుడు చూడను అన్నాడు. మనం కూడా ఈ లోకంలోని సాధారణంగా మన కుటుంబాల్లో లేదంటే మన పరిస్థితుల్లో మనం అంటూ ఉంటాం. ఇవాళ వీళ్ళు అనలేదేమో, చాలా కుటుంబాల్లో అంటూ ఉంటారు. నేను దేవుని తెలుసుకున్నప్పుడు, దేవుని తెలుసుకొని బాప్తిజం తీసుకొని పద్మని వాళ్ళ ఇంట్లో వదిలి నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్న ఒకటే మాట అన్నాడు, నీ మొహం నాకు చూపించుకో. పాపం చేయలేదు, దేవుని అంగీకరించాను. అలాగే ఈ లోకంలోని ఎవరైనా తప్పు చేస్తే మనం అదే అంటాంగా,
నీ మొహనకు చూపించుకో. వాళ్ళకే మనం అంత సాధారణంగా మరుగుపరుస్తామే. పాపం చేస్తే మన తండ్రి తన ముఖాన్ని మరుగుపరచడా? ఆయన ముఖాల విందుమే మనకు లేకపోతే మన జీవితం ఏమవ్వాలి? మనం స్వయం ప్రకాశం కావు. ఆయన యొక్క ప్రకాశమే మన మీద ప్రసవించాలి. మనం ఆ కాంతిలో మనం నిలబడాలి. నీ ముఖకాంతిని నాపై కుమ్మరించు అని అడుగుతున్నాడు. ప్రకాశింపు చేయి అంటున్నాడా లేదా భక్తుడు? దేన్ని? నీ ముఖకాంతిని నా మీద ప్రకాశం చేయి. ఆయనే ముఖం చెప్పుకుంటే కాంతి ఎక్కడుంది? నీ పాపము దేవుని ముఖాన్ని మరుగు చేస్తుంది. జాగ్రత్త. కీర్తనకారుడు 66:18 అంటున్నారు, చూడండి ఒకసారి. కీర్తనకారుడు 66:18, నా హృదయంలో నేను పాపము లక్ష్య పెట్టిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. మన హృదయంలో మన పాపాన్ని మనం లక్ష్య పెట్టడం అంటే పర్వాలేదులే, చిన్నదేగా, ఎవరు చూడలేదుగా, ఏం పోయిందిలే అని మనం దాన్ని అలక్ష్యం చేసి ఉన్నట్లయితే దేవుడు మన మనవి ఆలకింపడం ఖరాఖండిగా ఖచ్చితంగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఇంకా మన క్రైస్తవ జీవితం ఎందుకు? ప్రార్థనే దేవునికి చేరినప్పుడు మన క్రైస్తవ జీవితం ఇంకా దాన్ని విలువేమిటి? ఒకసారి ఆలోచించేద్దాం. మన అపరాధములు ఆయన మనకి అవి దూరం చేస్తున్నాయి. ఆయన ముఖాన్ని మనకి మరుగుపరుస్తున్నాయి. అంతేగా ఆ రోజు ఆదాము దేవుని మాటను అతిక్రమించి దేవుడు పిలిచేసరికల్లా ఎస్ ప్రభు వచ్చేస్తున్నాను అని ఎదురుగుండా వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? పాప భీతి దేవుడు మరుగు చేయడమే కాదు, మనకు కూడా దేవుడికి మరుగుగా ఉంటాం. ఎందుకంటే దేవుని ముఖాన్ని చూసే ధైర్యం చాలు. ఆ రోజు అతను చెట్టు చాటుకి వెళ్ళిన అదే పరిస్థితి ఈ రోజు మనకు కూడా ఉంది. ఈ రోజు ఇక్కడే దేవుడు నిలబడితే, దిగి వస్తే మనం ఆయన్ని చూడడానికి ధైర్యం కలిగి ఉన్నామా? దేవుడు రాకడ వచ్చేస్తుంది, మనం ఎత్తబడతాం. దేవుడు రాకడ వచ్చేస్తుంది, ఎత్తబడతాం. ముందు ఆయన ఎదుర్కోవాలా వద్దా? నీ భయమే ఆయనకి నేను మరుగు చేస్తూ ఉంటే నువ్వేం ఎదుర్కొంటావు? ఆలోచించేద్దాం. పాపాన్ని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టిన దేవుడు మనవి ఆలకించడు. ఇకపోతే పాపం చేసిన వారికి మేలు జరగదు. ఏంటి? మేలు జరగదు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ మాట చూడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో చూసారా? నీకు మేలు కలగకపోవడానికి నీ పాపాలే కారణం. ఆ 20 నుంచి 25 వరకు కూడా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ ఎందుకు ఎవరికి అవి తెలియజేస్తున్నాడో తెలుస్తుంటుంది. నీవు మేలు పొందుకోకపోవడానికి కారణం ఏంటి? దేవుడి ప్రార్థన ఆలకించట్లేదా? ఎందుకు ఆలకించట్లేదు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? కానీ మనందరిలో కూడా ఒకే ఒక దృక్పథం ఉంది. దేవుడు మేలు చేయడానికి అని ఒక దృక్పథం. అవునా? దేవుడు మేలు చేయడానికే. ఎందుకంటే అది మన నరనరాల్లో కూడా జీర్ణించుకుపోయింది. గతించిన పాత జీవితం ఒకసారి చూసుకున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండేది?
ఒక దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం, మేలు ఆశిస్తూ ఉన్నాం. కలగనప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ దేవుడు నాకు అచ్చి రాలేదు అని ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నామా లేదా? వెళ్ళామా లేదా? అలాగా సజీవుడైన సృష్టికర్తైన దేవుడి నుంచి నువ్వు పారిపోగలవా? నిజ దేవుడి నుంచి నువ్వు పారిపోగలవా? మేలు చేయలేదు అని ఆక్షేపించగలవా? నీకు చేత కాలేదు అని ప్రశ్నించగలవా? ఆలోచించి ఈ యొక్క 5వ అధ్యాయం 20 నుంచి 25 వచనాలు చూసుకున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, కన్నుల నుండి చూడకయో చెవుల నుండి వెనకు ఉన్న వివేకము లేని మందమతులారా, మీరు చక్కగా ఇక్కడ వింటున్నట్టు అని ఆతృతగా ఉంటున్నారు. చెవుల నుండి కూడా వినట్లేదు, కళ్ళుండి కూడా చూడట్లేదు, మందమతులారా అన్నాడట. మన ప్రవర్తన అలాగే ఉండేదట. ఎన్నిసార్లు మన యొక్క క్రైస్తవ జీవితంలో మనకి ప్రతి వారికి కూడా ఇంచుమించు 10 సంవత్సరాలు దాటిపోయిన వారమే. 10 సంవత్సరాలు బట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూనే వస్తున్నాం. కార్యమేది? లేసమైన దేవునికి అనుకూలమైన చిన్న ప్రవర్తన అయినా మనలో కనబడుతూ ఉందా? ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం, మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. నేను దేవునికి అంగీకారయోగ్యంగా ఉన్నానా? నేను మేలు పొందలేకపోతున్నానంటే కారణం ఏంటి? మీకు తెలుసో లేదో, ప్రతి తెల్లవారుజామున కూడా మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేస్తూ వారికి మేలు కలగాలయ్యా, కాబట్టి వారి వ్యక్తిగత జీవితాల్లో కానీ, వారి కుటుంబ జీవితాల్లో కానీ, వారి యొక్క సహవాస జీవితాల్లో కానీ, వారి సంఘ జీవితాల్లో కానీ, సంఘంగా మా యొక్క సమస్త సంఘంలో కానీ ఏమైనా మీకు అతిక్రమణలు కనబడితే దయతో క్షమించి వారికి మేలు చేయవయ్యా అని ప్రార్థన చేస్తుంది. మన పాపము మనకి మేలు కలగనివ్వదు. జాగ్రత్త చూసుకోండి. మన క్రియల ద్వారా మనమే మన మేలు, దేవుడు అందించే మేలుని దూరపరుచుకుంటున్నాం అన్న విషయాన్ని గ్రహించి జాగ్రత్త పడదాం. ఇకపోతే పాపం మన మీద రాజ్యం వెళ్తుంది అని చూసాం, అవునా కదా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒక్క వ్యక్తి ఇద్దరికి దాసులుగా ఉండలేడు. ఉండగలరా? 2 పడవల మీద కాలు వేసి నడవగలరా? అయితే సిరికి కానీ లేదంటే సాతానుకు కానీ, దట్స్ ఆల్. సిరి అంటే మనిషి పేరు అనుకోవద్దు. సిరి అంటే దేవుడు, సంపద, దేవుడు సృష్టికర్త. దేవునికి దెయ్యానికి ఇద్దరికి నేను స్థానం ఇస్తాం, ఇద్దరిని సరిసమంగా ముద్దుగా చూసుకుంటాం అనుకుంటే కుదరదు. ఒక వరలో 2 కత్తులు ఎమడవు, ఏదో ఒకటే. కానీ మన జీవితంలో రెండింటిని కూడా చక్కగా పాలిస్తూ జోడెట్ల బండి మీద మనం స్వారీ చేస్తున్నాం. అవునంటారా? కాదంటారా? ఏ ఒక్కరూ లేరు, అందరినీ ఇక్కడ బోధిస్తున్నాను. నేనేదో గొప్పది కాదు, నాలో కూడా లోపాలు ఉంటూనే ఉన్నాయి. అనుక్షణం కూడా వాటిని సరిదిద్దుకుంటూ సరి చేసుకుంటూ ఆయనతో అది రికన్సిలేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాం. మన పాపం పరిధి నుంచి మనం ఒక్కసారే మనం దూరం అవుతాం. మన పాప పరిధి నుంచి కేవలం ఒకసారి మన ప్రాణ పోకడలో కానీ దేవుని రాకడలో కానీ అప్పుడే పాపపు ఆ యొక్క పరిధి నుంచి దూరం అవుతాం. అంతవరకు కూడా పాపంతో పోరాడుతూనే ఉండవలసింది మనిషి జీవితం. అలా అని చెప్పి మడికట్టుకుని కూర్చున్నా సరే అవి మన దగ్గరకు వస్తూ ఉంటాయి, అది మన మీద రాజ్యం చేస్తూనే ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి.
మీరు కృప చేయకండి. ఆ, ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు కనుక ఆ. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. దాన్ని ఆపోజిట్ లో మనం ఒకసారి వ్యతిరేకంగా చూసుకుంటే, మీకు కృప లేదు, ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నారు, మీరు పాపులని పిలువబడ్డారు, అప్పుడు ఎవరు ప్రభుత్వం చేస్తారు మీ మీద? పాపమే ప్రభుత్వం చేస్తుంది, అంతేగా? ఇదే మాటని యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు, చూడండి 7వ వచనం 1:15. యాకోబు 1:15లోని ఆయన చెప్తున్నాడు, దురాశ గర్భమును ధరించి పాపమును కొనును, పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కొనును. అంటే పాపం మన మీద ఎక్కడి నుండి వచ్చింది? మనలో ఉన్న దురాశ ద్వారా. అవునా కాదు? లేదా? నాకున్నవన్నీ నీవు ఇచ్చినవేనయ్యా, ఇదిగో నీకు నేను సమర్పిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నీకే అర్పిస్తాను. జాగ్రత్త వినండి, అన్నారు లేదా? ఉన్నదా? పోనీ అంతా కాదు, ఉన్నదాంతో తృప్తి ఉందా మనకేమైనా? ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. నేను బాగున్నాను, నా కొడుకుకి కావాలి, నా కొడుకు తర్వాత ఆ మనవడికి కావాలి, మనవడి తర్వాత ఇంకోటికి కావాలి. తాపత్రయ బ్రతుకే. దేవుడు ఏమంటున్నాడు? నీవు ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తే 1000 తరముల వరకు ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు నీతిగా దేవుని దృష్టికి అనుకూలంగా నువ్వు నడు, దట్స్ ఇట్. ఆయన 1000 తరముల వరకు నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. నువ్వెందుకు గాబరా పడతావు నీ తర్వాత తరాల గురించి? కానీ మనకి తాపత్రయం, తాపత్రయం, తాపత్రయం. 4 డబ్బులు ఉంటే ఎక్కడెక్కడ ఎక్కువ వడ్డీ వస్తుందో, ఎక్కడ ఎక్కువ వడ్డీ వస్తుందో, ఎక్కడ ఎక్కువ వడ్డీ వస్తుందో, ఈ షేర్లో పెడదామా, ఆ షేర్లో పెడదామా, ఈ మ్యూచువల్ ఫండ్ లో పెడదామా, ఆ మ్యూచువల్ ఫండ్ లో పెడదామా, ఈ బంగారు కొనేద్దామా? అవునా లేదా? తాపత్రయం. సంతృప్తి లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా. సంతృప్తి లేకపోతే ఏమవుతుంది? ఈ సంతృప్తి లేకపోవడం కారణం ఏమిటి? దురాశ. దురాశ ఏం చేస్తుంది? గర్భం తోలుస్తుంది, తర్వాత కొంటుంది, దాని పరివాసన ఫినిష్. కాబట్టి పాపం మన మీద రాజ్యం ఆడకుండా మనం చూసుకోవాల్సిన అవసరత ఎంత ఉంది. చూడండి, ఇలాగా దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినవి ఏవి చేయకుండా, వారికి నచ్చిన రీతిలో ఎంత చెబుతున్నా కూడా వినకుండా వదిలేసిన వాళ్ళని దేవుడు ఏం చేశారో తెలుసా? రోమీయుల పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యకపోయి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారికి భ్రష్ట మనస్సును, దట్స్ ఇట్, నీ కర్మను అనుభవించు అని చెప్పి వాళ్ళకి వదిలేశాడు. ఎప్పుడు? ఎంత చెప్పినా వినకపోయినప్పుడు. వీరు పెదవులతో స్తుతిస్తున్నారు, కానీ వారి హృదయం వేరుగా ఉంది. యేసు ప్రభువు ఎందుకు మాట వలసి వచ్చింది? చెవులున్నవాడు అన్నాడా? యేసు ప్రభువుకి కనబడలేదా మన చెవులు? కనబడలేదా? ఎందుకన్నాడు ఆ మాట? చెవులు అంటే మనకు కనబడే ఈ బాహికమైన చెవులు కాదు, గ్రహించే మనసు. అందుకంటాడు, చెవులుండి వెనుకయు కళ్ళుండి చూడకు ఇదేమటి మందమతులారా అని ఇందాక ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు. అలా ఉన్నామో మనం? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒకవేళ అలాగ ఉంటే పాపం మన మీద రాజ్యం వెళ్తుంది. ఎక్కడికి పరిగెట్టినా మనం తప్పించుకోలేం. కీర్తనకారుడు ఏమంటాడు? నేను ఆకాశమునికి ఎక్కినను, పాతాళములో నేను దాక్కును, నీ చేయి నన్ను పట్టుకుంది. అవునా కాదా? ఎక్కడ పడిపోతావు? అంతకు మించి మరి దాక్కునే జాగా ఏముంది? ఇకపోతే పాపం చేస్తే మేలు జరగదు, ఓకే. పాపం మన మీద రాజ్యం వెళ్తుంది, ఓకే.
అదే కాదు కానీ పాపం చేస్తే కీడు కలుగుతుంది. ఏం కలుగుతుంది? కీడు. అవునా కదా? యోహాను పత్రిక, యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి అమ్మా. అయ్యా, నీవు స్వస్థత పొందో, దేవుని అంగీకరించో, నీ పాపాలు క్షమపడ్డే, ఇక మీదట నీవు లేవి కాండంలో 26వ అధ్యాయం, లేవి కాండము 26వ అధ్యాయము 23, 24 వచనాలు ఒకసారి చూద్దామా. లేవి కాండము 26వ అధ్యాయము 23, 24. నడిచిన ఎల్లా అది చూసారా? అంటే అది కీడేనే కాదా? చూడండి చూడండి తర్వాత, నేను కూడా మీకు విరోధంగా నడిచి మీ పాపములు బట్టి మీకు 7 దండించేదను. ఎంత కఠినంగా దేవుడు పాపిని క్షమిస్తాడు, కానీ పాపాన్ని క్షమించలేడు, ఏమాత్రం కూడా సహించలేడు. అందుకే అంటున్నాడు, నేను మీకు 7 నేను దండిస్తాను. కీడే కలుగుతుంది. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఉదాహరణ చెప్పాడు, గుర్తుందా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45 వచనాలు చూసుకున్నప్పుడు, ఒక వ్యక్తి తను దేవుని అంగీకరించి దేవుని ఆజ్ఞ ప్రకారం తన హృదయాన్ని శుద్ధపరుచుకొని ఖాళీగా ఉంచుకున్న తర్వాత ఏమైంది? అపవిత్రాత్మ అలా ఇలా తిరిగి వచ్చి ఆ హృదయం ఖాళీగా ఉండడం చూసి తనతో పాటు వేరే తన సంఘస్థులందరినీ కూడా పిలుచుకొచ్చి తిష్ట వేసింది. ఆ పరిస్థితి, ఆ మనిషి తాలూకా పరిస్థితి ఎలా అయిపోయింది? మొదటి స్థితి కంటే కడమ స్థితి. అంతేగా? దేవుని అంగీకరించి దేవుని చేత క్షమ పొంది మరలా ఆ పాప ఊబిలో, ఆ బురద గుంటలో మనం పడి ఆ బురదలో కొట్టుకోవడానికి సిద్ధపడితే మన పరిస్థితి మొదటి స్థితి కంటే, దేవుని ఎరగక ముందు ఉన్న స్థితి కంటే మహాఘోరంగా ఉంటుంది. అది కీడైనా కాదా? ఇంత చక్కగా, ఎంత విపులంగా, ఎంత స్పష్టంగా దేవుని మాటలు మన దగ్గరికి వస్తున్నప్పుడు ఇంకా పాపాన్ని లక్ష్య పెడదామా? పాపాన్ని మన దగ్గర పెట్టుకొని జో 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 కొడదామా? దా 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 అని పిలుద్దామా? చూడండి, ఇక చివరగా టైం లేదు కాబట్టి వదిలేస్తున్నా. పాపం చేసిన వారికి మరణము తప్పదు. ఇందాక ఏమన్నాడు? పాపము కంటే ఆ తర్వాత దానికి సంభవించును. మరణం ఎందుకు వచ్చింది? దేవుడు సృష్టిలో మొట్టమొదట మరణాన్ని పెట్టలేదు. కానీ అతిక్రమము ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఓ మాట అన్నాడు అంతే. నీ చెప్పింది వినకపోతే నువ్వు చేస్తావు, చనిపోతావు, మరణిస్తావు అన్నాడు అంతే. ఆ మరణం దాని అర్థం దేవుడితో ఎడబాటు. అంతేగా? ఈ రోజుల్లో క్రైస్తవులుగా మనం చనిపోతే వారి దగ్గర మనం ఏం మాట్లాడుతూ ఉంటాం? వీరు దేవుల్లో నిద్రించారు. అవునా కదా? అంటే ఈ శరీరము దేవునితో ఎడబాటు కలిగింది. మరణం దాన్ని ఎడబాటు. ఎందుకంటే ఆ ఆత్మ, ఆ జీవిని, ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది. అంతేగా? ఎడబాటేనా? పాపం చేస్తే మన ఆత్మ దేవునితో మరణం పొందుతుంది, ఎడబాటైపోతుంది. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, మిమ్మల్ని శరీరాన్ని బాధించే వారి గురించి మీరు బాధపడద్దు, శరీరమును ఆత్మను మరణములో వేయ వారికే మీరు భయపడండి.
మిక్కిలి భయపడండి. అది వేయగల సమర్థుడెవరు? దేవుడు మాత్రమే. ఎందుకు? ఆయనకు మాత్రమే పుట్టించే అధికారం, చంపే అధికారం ఉంది. గర్భఫలము బహుమానం, అంటే పుట్టించడం ఆయన యొక్క ఇష్టం, బహుమానం. ఆయన దృష్టి పెట్టకపోతే లేదు. అన్న వాళ్ళ భర్తని సతాయించేదిట, నాకు బిడ్డలు కావాలి, నాకు బిడ్డలు కావాలి, నాకు బిడ్డలు కావాలి అని. తన భర్త ఏమన్నాడు? నేను ఏమన్నా దేవుణ్ణా అంటే బిడ్డలు ఇచ్చేవాడు ఎవరు? దేవుడు. 90వ కీర్తనకు వస్తే అక్కడ ఏమంటున్నాడు? నరులారా కమాన్ కమాన్, మీ టైం అయిపోయింది, పిలిచేవాడు ఎవడు? అవునా కదా? అంటే జీవన్ మరణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుడి చేతిలో. కాబట్టి ఆత్మను శరీరమును మరణింప చేయగల వారికే మీరు మిక్కిలి భయపడండి. మీ శరీరాన్ని బాధించే వాడి గురించి మీరు ఎక్కువగా బాధపడద్దు. అవసరమైతే ఎదిరించండి, అపవాదిని మీరు ఎదిరించండి, అప్పుడు వాడు మీ నుండి ఏదేది ఎంతమంది వీరమునులు ఉన్నారు, ఎంతమంది వీరులు ఉన్నారు నేను చూడాలనుకుంటున్నాను. అపవాదిని ఎదిరించగల శక్తి గల వీరమునులు, వీరులు ఏది ఏ ఒక్కరు కనబట్లేదే? అపవాదిని ఎదిరించగల శక్తి సామర్థ్యాలు. పాపాన్ని లక్ష్య పెడితే మన జీవితం ఇంత దుర్భరం అవుతుంది. పాపమేగా, అందరూ చేస్తున్నారేగా, పర్వాలేదులే, మన దేవుడు దయామయుడు, కరుణామయుడు, సారీ ప్రభు అంటూ ఊరుకుంటాడు అని ఎంత తేలిగ్గా మనం చెప్పేస్తున్నాం. అవతల వాళ్ళకి కూడా మనం హేళనకరంగా ఉన్నాం. కానీ పాపానికి వచ్చే ముప్పు ఇంత బలమైనది, ఇంత ఘోరమైనది, ఇంత శక్తివంతమైనది అనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రార్థనకి జవాబు రాదు పాపం ఉంటే. పాపాన్ని ఏమాత్రం కూడా లక్ష్యం పెట్టినా మన ప్రార్థనకి జవాబు రాదు. ఎన్ని ఉపవాసాలు ఉండు, ఎన్ని కానుకలు ఇవ్వు, నువ్వు పాపాన్ని లక్ష్య పెడుతూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి జవాబు రాదు. ఇంకా ఏం కావాలి? చెప్పుకుంటే చాంతాడంత ఉంది. ఏమన్నారు సామెత? చెబితే చాంతాడంత ఉంది. కానీ ఇక్కడతో అబద్ధం. ఈ మాత్రంకే మనం వణుకు మనలో పుడితే మన ధన్యులు. మిమ్మల్ని బాధించితే, మీకు నొప్పి కలిగితే మీరు ధన్యులు. నొప్పి కలగకపోతే మీరు కుష్ఠు రోగులు. ఎందుకంటే కుష్ఠు రోగులకి ఏముండదు? స్పర్శ ఉండదు. అలాగా మనకి స్పర్శ లేకుండా ఉన్నామా? ఒక్కసారి మనలో వణుకు పుడుతున్నదా? దీనికి ఒకే ఒక సలహా ఏమిటో తెలుసా? నేను చెప్పట్లే, నేనేమో నీ సలహా చెప్పడానికి. జ్ఞాని సొలొమోను చెప్తున్నాడు. సామెతలు 2:1-5 వచనాలు. సామెతలు 2:1-5 వచనాలు. జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకముగా అభ్యసించిన ఎడల ఆయనకి చాలు అమ్మా. 5వ చెప్పు. అర్థమైందా? జ్ఞానానికి చెవి యొగ్గితే పాపం గురించి మనకి చెబుతున్నప్పుడు జ్ఞానయుక్తంగా అవును ఇది నా గురించే, ఇందులో నేను మునిగిపోయి ఉన్నాను అని పశ్చాత్తాపడే జ్ఞానం కలిగి ఉంటే అది దేవుని యందు భయభక్తులకి ఒక మూలం అవుతుంది. తద్వారా
దేవునికి దగ్గర అవుతారు. మనం పాపం నుంచి దూరం అవుతాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండితే ఏమన్నారు? ఇది బాగా చెప్తున్నారు. ఇంకోటి ఉంది, అది చెప్పట్లే. చెడుతనమును అసహించుకోనడియే. చెడుతనమును అసహించుకోవడం కూడా దేవుని యందు భయమే. కానీ మనం చెడుతనాన్ని అసహించుకుంటున్నామా? అసహించుకునే మాట దేవుడు చేస్తున్న వారితో మనం సమ్మతించిన, వారితో సంతోషించిన వారిలో భారీ భాగస్థలమే. విన్నారే మాట? చెడుని చేస్తున్న వారితో అక్కడ నిలబడి చూస్తూ సంతోషిస్తూ సమ్మతిస్తున్న మనం కూడా చేసిన వారమే. అందుకే కీర్తనకారుడు 1వ కీర్తనలో ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చెప్పున. దీనికి ఇదే కదా అర్థం, ఇంకేమైనా వేరే ఉందా? అంటే అది అసహించుకొని వారి నుండి దూరంగా మడికట్టుకొని వేలుపడి ఉందామా? చూద్దామండి. ఏమంటున్నారు? అంతేనా? చూద్దామండి అంటున్నారా? గట్టి చెప్పండి. ఎలాగా? రండి మోకరిద్దాం, అడుగుదాం. నాలో పాపము లేదని వాడు ఏమంటున్నాడు? నాలో పాపము లేదని చెప్పుకునేవాడు అబద్ధికుడు. నన్ను నేనే మోసం చేసుకునేవాడిని. అవునా కదా? కాబట్టి ఏ భేదము లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. అది మన అశక్తి. పొందుకోగలము కానీ పొందుకోలేకపోతున్నాం. అంటే యూ క్యాన్ బట్ యు ఆర్ నాట్ డూయింగ్ అనేది దేవుని యొక్క మాట. ఆయన కెన్ అంటే మనం కెన్నేనా? చేయగలమా లేదా? ఒక్కరు మాట్లాడలేదు. ఎస్, చేయగలం. ఆ స్థిరత్వం, ఆ దృఢత్వం, ఆ బలం మీలో నాలో ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. శిఖబర శందర కళ శిఖస్తురికతర దిబస్సతరి కళ శాందరికల శకబస్తురికతర శంది దిబస్సరికల శకస్తురికతర శకల శిఖబస్తురికతర శిఖస్తు. అమ్మ హైమ యథావిధిగా దేవుని వాక్య ఫలింపు నిమిత్తం ఏ ఒక్కటి కూడా దేవుడు విడిచిపెట్టకుండా అందరి హృదయంలో ఒక నూతన భయాన్ని పుట్టించి దేవుడు చూస్తున్నాడే అనే భయం కలిగేలాగా నీ కృప చూపు అని చెప్పి అడుగుదాం. మనందరం కూడా దేవునితో తిరుగుదాం. దేవుడు మనల్ని దీవించును గాక.